టీఆర్ఎస్ సీనియర్ లీడర్ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫుల్ కోపం జనమంతా ఫుల్ కోపంతో ఉన్నట్టు ఆ రిజల్ట్ చూస్తే అర్థమైంది. బయట పబ్లిక్ రకరకాలుగా మాట్లాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పులతోనే ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, కరువు వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? కానీ కేసీఆర్ని బదనాం చేయడం కోసం కానీ గత ప్రభుత్వం చేసిన అన్ని అంశాలపైన విచారణ నడుస్తుంది. ఇక్కడ ఒక 50 కోట్ల అవినీతి జరిగిన బ్లాక్మెయిల్ చేయాలి, బెదిరియాలి. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, మొగోళ్ళు అయితే ఒక్క సీటు గెలిపించమని సవాల్ విసిరే ఆడామని అనుకో అంటే నువ్వు కొజ్జోని అనుకుంటున్నావు. అట్లా ఇప్పుడు కొజ్జోలు మాట్లాడేటువంటి వాళ్ళు 14 సీట్లు గెలిచమంటున్నారు. మేము ఒకటి కూడా గెలవాం. రేవంత్ రెడ్డి గారు ఏదో అనుకుని ఏదో చేసినాం. కానీ 5 సీట్స్ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీతో అండర్స్టాండింగ్ పోయింది. వానికి అండర్స్టాండింగ్ ఓటుకు నోటు దొంగ రెడీ హ్యాండెడ్గా దొరికింది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ ఏజెండా ఫోన్ ట్యాపింగ్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఏ గవర్నమెంట్ అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏదో జరుగుతుంది రాజకీయాల్లో, పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నన్ను. అప్పుడే 10 మందిని గుంజేసి లోక్సభ సీట్లలో మీరు అభ్యర్థి ప్రకటించారు కదా, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి? వాడు ఒప్పందం చేసుకొని వచ్చి ఇప్పుడు పెట్టినటువంటి అభ్యర్థి ఏమొస్తుందంటే అదే నా కేసు మాఫీ కావాలి కదా, మోడే కదా చేయాల్సింది. బడేబాయ్ నీ ఆశీర్వాదాలు ఉండాలి, నాకు తర్వాత సహకారం ఉండాలని చెప్పనే చెప్పి మన వేదిక మీద నువ్వు ఒప్పందం చేసుకోవచ్చున్నావు లంగా దొంగ మోడీతోని. నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ కంచుకోట, ఇంకా ఆల్మోస్ట్ గెలిచిపోయినట్టే అని చెప్తున్నారు అందరూ, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా. మీ పరిస్థితి? మేము ఒకటి కూడా గెలవాం. ఈ పార్టీ నుంచి దాని నాగేందర్ పార్టీ మారారు, కడియం శ్రీహరి పార్టీ మారారు. కడియం శ్రీహరి విషయంలో గాదర్ కిషోర్ ఎక్కువ రియాక్ట్ అయ్యారు. ఎందుకు నా మీద ఎందుకు రియాక్ట్ అయ్యారని ఆయన మాట్లాడింది బయటికి. ఇందులో ఉండి అధికారాన్ని అనుభవించి కేసీఆర్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. ఈవెన్ రంజిత్ రెడ్డి కూడా చేయగలరా? అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీరు చేసుకోలేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు.